హాయ్ అండి. నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను ఈరోజు చేసే రెసిపీ వచ్చేసి పాలకూర పకోడీ అండి. ముందుగా పాలకూర పకోడీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, పచ్చిమిర్చి, కప్పు శనగపిండి, 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, ఉప్పు రుచికి సరిపడా. ఈ విధంగా పాలకూరని కట్ చేసి కడిగి శుభ్రంగా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా పేస్ట్ చేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఉప్పు 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు శనగపిండిని వాటర్లో కలుపుకోవాలండి. ఉండలు అనేది లేకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. మరోసారి పసుపు కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పాలకూరను వేసుకోవాలి. పాలకూర వేసుకొని బాగా కలుపుకొని ఇదిగోండి, ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఈ పకోడీగా వేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. పాలకూర కూడా పిల్లలకి చాలా హెల్దీ. మనం ఏదో రకంగా పిల్లలకి ఇలా చేసి పెట్టినట్లయితే ఆకుకూర తిన్న పిల్లలు కూడా ఈ పకోడీ చూసైనా తింటారు ఇష్టంగా. సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఫ్రై అయినాయండి. ఇప్పుడు తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవడమే. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి పాలకూర పకోడీ. సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.